విశాఖ పోర్టులో లభ్యమైన డ్రైజ్డ్ బ్యాగ్లను ల్యాబ్కు సీబీఐ పంపబోతోంది. ఈ నెల 19న 25,000 కేజీల డ్రగ్స్ బ్యాగులు సీబీఐ పట్టుకుంది. సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ వచ్చింది. డ్రైజ్డ్లో డ్రగ్స్ కొకైన్ కలిపి రవాణా చేస్తున్నారంటూ సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ బ్యాగులు తమవే అని, అవి తాము రొయ్యల ఫీడ్ కోసం ఆర్డర్ పెట్టిన డ్రైజ్డ్ అని, డ్రగ్స్తో మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ వివరణ ఇచ్చింది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆక్వా ఎక్స్పోర్ట్ కు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో ఢిల్లీ సీబీఐ, విశాఖలోని సీబీఐ కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో బ్యాగులో 25 కిలోల డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అలా 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ ప్రమేయం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఆ కంటైనర్స్ బుక్ అయ్యాయి. ఎంవీపీ కాలనీలోని లాసన్స్ వే కాలనీలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కార్యాలయం ఉంది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో మిరియాల్లో కలిపి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. భారీ ఎత్తున డ్రగ్స్ విశాఖకు రాబోతుందని, ఇందులో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ప్రమేయం ఉందని ఇంటర్పోల్ అధికారులు గుర్తించారు. ఇక ఆ వెంటనే 18న ఈమెయిల్ ద్వారా డ్రగ్స్ కు సంబంధించి సీబీఐకి కీలక సమాచారం అందించింది. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఈ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేసింది. మొన్న వీసీటీపీఎల్లో ఏదైతే కంటైనర్ దొరికిందో, అలెజెడ్లీ క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్, ఈ కేసు ఏదైతే ఉందో అది సీబీఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్డ్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్